అదేం లేదండి. మాట్లాడదాం ఒకసారి నేను అది ఆ ప్రశ్న అడగబోతున్నా. నేను 2,500 రూపాయలు నేను అడగబోతుంది కూడా అదే ప్రశ్న. మహిళలకు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఫ్రీ బస్ అనే నాటకాలు ఎన్ని ఆడినా 2,500 ఇవ్వలేదు కాబట్టి మహిళలు ఓటేసే పరిస్థితి లేదు. 2 లక్షల ఉద్యోగాల పేరిట చేసిన మోసం వల్ల కోపంతో నిరుద్యోగులు మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మూడవది, రైతు బిడ్డలు ఎవరన్నా ఉంటే జూబ్లీహిల్స్ వాళ్ళు కూడా ఓటేయరు, ఎందుకంటే కౌలు రైతులను మోసం చేశారు. ఉంటారంటారా రైతు బిడ్డలు? కార్మిక వర్గాలే కానీ హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి అల్టిమేట్గా మళ్ళీ ఫ్యామిలీ గ్రామాల్లో ఉంటుంది, ఏదో రూపకంగా మళ్ళీ ఫ్యామిలీ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరామెన్లు ఉన్నారు, ఇక్కడ మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ఫ్యామిలీ కూడా మళ్ళీ గ్రామాల్లో రైతు బిడ్డలు. మా నాయన ఇవాళ వ్యవసాయ క్షేత్రంలోనే బతుకుతున్నారు. నేను రైతు బిడ్డ కాదంటే మీరు రైతు బిడ్డ అంటే ఇది అన్యాయం. నాన్నగారి లాగా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారి లాగా వ్యవసాయం అంటే అంత ప్యాషనేట్ గా మన స్టేట్ మొత్తం స్టేట్ మొత్తం చేశారు ఆయన ప్యాషనేట్ గా. మా నాన్నగారు ఒక్కరు చేయడం కాదు, తెలంగాణని వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశంలో నెంబర్ 1 చేసింది కేసీఆర్. అన్నపూర్ణ అనే పేరు ఆంధ్రప్రదేశ్కి ఉండేది, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్నే కాదు పంజాబ్ను హర్యానాను తలదన్నే విధంగా తెలంగాణను తీర్చిదిద్దింది కేసీఆర్. మీది వరంగల్ జిల్లా వెంకటకృష్ణ గారు. ఒకనాడు గోదావరి మీ పక్క నుంచి పోతుంటే కూడా మీ ములుగు జిల్లాలో నీళ్ళు వచ్చేది కాదు. ఇవాళ నీళ్లను తెచ్చి సమ్మక్క బ్యారేజ్ని కట్టి, లేకపోతే దేవాదులను పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి, కాళేశ్వరం కట్టి, గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మొత్తం భారతదేశంలో మీ ప్రాంతంలో మీరు చెప్పండి, భూముల ధరలు తెలంగాణ రాకముందు ఎంత, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత పెరిగింది? మీరు గుండె మీద చేసుకోలేదు. నేను అనేది అంటే కేసీఆర్ గారు వ్యవసాయం ఆయన ఒక్కడు చేయడం కాదు, తెలంగాణలోని ప్రతి రైతు బిడ్డ 73,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసిన నాయకుడు, 70 లక్షల మంది రైతుల ఖాతాలో కేసీఆర్. కానీ దాన్ని వక్రీకరించి దాన్ని ఇంకో రకంగా ఎవరైనా మాట్లాడితే డెఫినెట్ గా జవాబు చెప్పాల్సిన బాధ్యత. మాట్లాడే వాళ్ళ విద్వత్తు విచక్షణ, వాళ్ళకుండే అబ్జర్వేషన్స్ మనకు అనవసరం. డెఫినెట్గా కొన్ని ఏరియాస్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందాం. పర్టికులర్ మై ఏరియా, మా ఊరు ఇట్స్ అ డిఫరెంట్. ఇది ఇప్పుడు ఆ ఏరియాకి పోతుండే ఒకసారి నేను మా ఊరు వెళ్తే నేనే మా రోడ్డు గుర్తుపట్టినట్టు అయిపోయింది. గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలకు పోయినట్టుందా? అంత బాగా బ్రహ్మాండం కోనసీమ తెలంగాణలో ఉన్నట్టే ఉంది, కానీ తెలంగాణలో ఉన్నట్టే ఉంది. మా సిరిసిల్లాలో మీరు నంబర్ నేను చెప్తే సినిమా తీశారు బలగం అనే సినిమా తీసిన తర్వాత నేను నా ఇంట్లో నా ఫ్యామిలీతో చూస్తున్నా సినిమా. నాకు బాగా నచ్చిన సినిమా. వేణు అనే పిల్లోడు, మా సిరిసిల్ల పిల్లోడు, వెల్దండి వేణు. సినిమా చూపెడుతుంటే నేను నా వైఫ్ చెప్పలేదు, మా దగ్గర షూట్ చేశారు. చూపెడుతుంటే మొత్తం పచ్చడి పంట పొలాలు అవన్నీ కనబడుతుంటే శివ షాక్. ఎక్కడ షూట్ చేశారంటే మా దగ్గర సిరిసిల్లలో. అంటే నమ్మలేదు. అంటే ఆ స్థాయిలో తెలంగాణ మారిన విషయం అందరూ గుర్తించారు కాబట్టి 2 సార్లు నేను వేణుకు చెప్పాను, నా సినిమా టైట్ అది కాకుండా నల్లిబొక్క అని పెడితే ఇంకా బాగుంటుంది. రైట్. ఇక్కడ సరే మనం మళ్ళీ ప్రజెంట్ దీంట్లోకి వస్తే, తెలంగాణలో ఎట్లయిపోయిందంటే రాజకీయం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నట్టుగా ఒక రకమైన ఇది ఎప్పుడు చూడు స్టేట్మెంట్లు, తిట్టుకోవడాలు, కొట్లాట అంటే కర్రల ఫైట్ కాదు, అట్లా ఉంది కదా. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో నాకు అదే కనబడుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ సానుకూలత ఇవి సైడ్కి వెళ్ళిపోతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ. ఇదే ఎందుకు మీరు ఇప్పుడు మాట్లాడింది అంటే ఎక్కువ రేవంత్ గురించే మీరు మాట్లాడతారు, ఆయన అంతా మీ గురించి. మీరు 6 గ్యారెంటీల మీద అడగట్లేదు, మాట్లాడి 6 గ్యారెంటీల గురించి వెంకటకృష్ణ గారు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ నేను డైవర్ట్ చేస్తాను. మీకు ఉచిత బస్సు అనేది మీకు వెంటనే మీరు ఆటో డ్రైవర్ మాట్లాడే అవకాశం మీకు వచ్చింది. ఇంకా చెప్తాను, ఒక నిమిషం నాకు ఇది చెప్పండి ఫస్ట్. అదే రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ. మొన్ననే ఒక పిల్లోడు సోషల్ మీడియాలో మంచి రీల్ పెట్టాడు. ఏమైనా 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం సాధించారు అంటే ఆయన చెప్పింది ఏమంటే చాలా చక్కగా చెప్పారు. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి, త్రిదేవ్ అని. అందులో పాట ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు బొమ్మ పెట్టి ఇట్లా దండం పెట్టుకుంటూ తేరా నామ్ లియా తుజే యాద్ కియా, ఏం చేసావా 2 ఏళ్ళు అంటే ఒక్క